Hey guys, welcome back to my channel. This is Shrida and this is my mummy. హాయ్ అండి. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి మనం మదర్స్ డే స్పెషల్గా నేను మమ్మీని ఒక 10 క్వశ్చన్స్ అడుగుదామనేసి అనుకుంటున్నా. సో దట్ నాకు మమ్మీ గురించి ఇంకెక్కువ అర్థమవుతుంది. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నేను పుట్టినప్పుడు ఫస్ట్ నన్ను చూడగానే నీకేమనిపించింది? ఏమనిపించింది? అట్లా look ఇస్తే- అల్లరి పిల్ల పుట్టింది, అయ్యో బాబో ఇద్దరు తర్వాత అల్లరి పిల్ల పుట్టింది, ముద్దుల కూతురు పుట్టింది అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. హ్యాపీ. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు లైక్ నన్ను అక్కని అన్నయ్యని పెంచేటప్పుడు ఏ ఏజ్ లో లైక్ పిల్లల్ని పెంచడం చాలా కష్టం అనిపించింది? మాకు ఏ ఏజ్ ఉన్నప్పుడు అబ్బా పిల్లల్ని పెంచడం చాలా కష్టం అన్న ఏజ్ అంటే ఒక 5 years 6 years అప్పుడు ఉన్నప్పుడు స్కూల్ అంటే చాలా భయపడేది, మీరు పంపాలంటే ఇబ్బంది పెట్టేది. ఇక ఏం చేసేది, మీరు డాడీ బయటికి వెళ్ళినాక పంపనని చెప్పి చిన్నగా బయటికి వెళ్తున్నా అని చెప్పి తీసుకెళ్లి తోలొచ్చేది. అట్లా బాగా ఇబ్బంది పెట్టిర్రు. ఇప్పుడు కొద్దిగా ఈ స్టేజ్ లో ఉన్నారు మీరు, అర్థమైందా? అంత ఇబ్బంది పెట్టిరు నన్ను మీరు ముగ్గురు. అన్నయ్య ఇబ్బంది పెట్టలే, అక్కయ్య ఇబ్బంది పెట్టిన. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, నీకు పెళ్ళైనాక నీ లైఫ్ ఎట్లా చేంజ్ అయింది? పెళ్ళైనాక అంటే చేంజ్ ఏముంటది, చిన్న ఏజ్, అది తెలియని వయసు. పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిన తర్వాత అన్నీ ఉంటాయి కదా, అత్తమామలతోటి అందరితోటి ఫ్యామిలీతోటి ఈ సమస్యలు నుంచి బయటపడి వచ్చిన పిల్లలు కన్నా తర్వాత హ్యాపీ అనిపించింది, వాళ్ళతోటి ఆనందంగా ఉన్నా. మమ్మీ చాలా షార్ట్ అండ్ స్వీట్ ఇచ్చేస్తుంది ఆన్సర్స్. సో నీ లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి? అరే ఇది చేయకపోతే బాగుండు అన్న ఫీల్? ఏమున్నది, ఏం లేదు. నో రిగ్రెట్స్. ఓకే, నీ స్టోరీ లైక్ నీ లైఫ్ ఒక స్టోరీ లాగా అయితే ఏమని దానికి ఏమైనా ఒక టైటిల్ ఇద్దాం, లైక్ ఇవ్వాలి అనుకుంటున్నాం? ఏమని అంటే జీవన జ్యోతి. జీవన జ్యోతి, నైస్. సో మదర్ అయిన తర్వాత నువ్వు నీ లైఫ్లో ఏం చేంజెస్ వచ్చినాయి? మదర్ అయిన తర్వాత అంటే పెళ్ళైనప్పుడు అంతే, ఎంతున్నా అప్పుడు కూడా కొద్దిగా చిన్న ఏజ్ లాగానే కదా, అంత పెద్ద ఏమి ఉండదు. కానీ ఒక మాతృత్వం అనేది, తల్లి అనేది వచ్చిన తర్వాత ప్రేమ అనేది ఇక మనం దేని చేయలేం. అట్లా ఉంటుంది ఆ పిల్లలు పుట్టినాక ఆ ప్రేమ అనేది. అసలు ఇక మన ప్రాణాన్ని అడ్డుపెట్టైనా నా పిల్లల్ని కాపాడుకోవాలి, వాళ్ళు పెంచుకొని ఒక మంచి స్థాయిలో తీసుకురావాలి అనేది ఉంటుంది. ఇప్పటికైనా అంతే, తల్లి ఉన్నంత వరకు తల్లి ప్రేమ అనేది ఎప్పుడూ పోదు, అది మాతృ. సో నీకు మదర్ అనే కాకముందు నీ లైఫ్ లో లైక్ ఏం చేద్దామనేసి అనుకున్నావు? కాకముందుకి ఏమున్నది, మదర్ కావాలనుకున్నా. ఓకే, 9th క్వశ్చన్. నువ్వు ఎప్పుడైనా నువ్వు చేసిన దానికి నీ లైఫ్లో లైక్ నువ్వు ఒక్కొక్క స్టేజెస్ లైక్ ఒక డాటర్ లాగా, ఓకే, ఒక కోడలు, ఒక వైఫ్, ఒక మదర్, ఇన్ని ప్లేసెస్ చేసిన తర్వాత నీకేమనిపించింది? లైక్ ఎక్కడైనా అన్అప్రిషియేటెడ్, లైక్ నన్ను గుర్తించట్లేదు అన్న ఫీల్ వచ్చిందా ఎప్పుడైనా? నువ్వు గుర్తించట్లేదు అని అంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అక్కడ గుర్తించలేదు, పెళ్ళయ్యాక కష్టాలు పడ్డా, సమస్యలు పడ్డా, చాలా ఎదుర్కొని వచ్చిన, అక్కడ నుండి బయటకు వచ్చిన, గుర్తించలేదు అప్పుడు. ఇప్పుడు చిన్న ఉన్నప్పుడు, ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక ఏజ్కి వచ్చిన, నేను చిన్న ఉన్నప్పుడు నేను ఒక 6 years ఉన్నప్పుడు నాకు నువ్వు ఏం చెప్పాలి అనుకుంటావు? అప్పుడు చెప్పలేంది ఇప్పుడు నాకు చెప్పాలనుకుంది ఏంటి? 6 years ఉన్నా ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు. ఎందుకంటే అల్లరి పిల్లవు. నేను అన్నా కదా, పుట్టగానే అల్లరి పిల్ల పుట్టింది అని అనలేదా? వాసం కూడా అల్లరి పిల్లవే ఇప్పటి వరకు కూడా. ఈరోజు మదర్స్ డే కాబట్టి నువ్వు మీ మమ్మీకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈరోజు మదర్స్ డే కాబట్టి మా కన్న తల్లి చనిపోయింది చిన్న ఏజ్లోనే. అది ఇక తట్టుకోలేని బాధ, అది నాకు 20 years ఉన్నప్పుడే చనిపోయింది మా అమ్మ. కానీ ఇప్పుడు ఉన్నాము కూడా మంచిదే, మా అమ్మ బాగానే చూసుకుంది, ఆమె కూడా మంచిదే. కానీ ఉంటుంది కదండి కొద్దిగా అమ్మ అన్న ప్రేమ, అట్లా అది ఇక పూల్చలేంది. మా నాన్న బాగానే చూసుకున్నాడు, అమ్మ ఇప్పుడు ఆమె కూడా బాగానే చూసుకుంటుందిలే, కానీ సరే తల్లి ప్రేమ అంతే. Thank you for watching this video. If you like this video, please like, share and subscribe to Sastra Sridhar.